వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లు అందరినీ కేసుల్లో పెడితే వాళ్ళు ఆ కేసుల హడావిడిలో ఉంటే ఇక రాజకీయ పరంగా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి సృష్టించాలనుకుంటున్నటువంటి ఎత్తుగడలో భాగంగా ఇక నెక్స్ట్ స్టెప్ విడుదల రజనీకి రాబోతుంది. విడుదల రజనీ మీదన కేసుకి సంబంధించి గవర్నర్ని కోరారు. విడుదల రజనీ మీద మేము కేసు నమోదు చేస్తాం, ఏసీబీ కేసు నమోదు చేస్తుంది, అనుమతించమని చెప్పి 2020 సెప్టెంబర్ 4న విడుదల రజనీ అప్పటికి ఎమ్మెల్యే పిఏ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని యజమానులకి హుకుం జారీ చేశారు. వాళ్ళు ఆమెను కలిస్తే క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్ళకే నాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓ రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్లో తనిఖీలు చేశారు. అనేక అవకతవకలు ఉన్నాయని 50 కోట్ల జరిమానా చెల్లించాలని యజమానులు బెదిరించారు. కొన్నాళ్ళ తర్వాత జాషువా వాళ్ళకి ఫోన్ చేసి విడుదల రజనీ చెప్పినట్టు చేస్తారా లేదా 50 కోట్లు జరిమానా విధించి క్రషర్ సీజ్ చేయాలా అని బెదిరించారు. కొన్నాళ్ళ తర్వాత క్రషర్ యజమానులు తన కార్యాలను పిలిపించుకుని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగడం తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. విషయాన్ని ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసు పెడతామని, వ్యాపారం ముగించేస్తామని బెదిరించారు. ఇది అధికార దుర్వినియోగమే, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వాన్ని నివేదించిన ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేయబోతోంది. ఇది కీలకమైనటువంటి, కాకపోతే కేసు నిలవదు. ఎందుకంటే ఇది ఆ వ్యక్తులు చెప్పినటువంటి తప్పించి ఎలాంటి సాక్ష్యాధారాలు, అది ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయడమో ఇట్లాంటిది అయితే నడుస్తుంది కాబట్టి కేసు నిలబడదు. కానీ ముందైతే ప్రస్తుతం కొంతకాలం పాటు వేటాడటానికి పనికొస్తుంది.